ఈ ఎమ్మెల్యే ఇంకొకటి, నేను ఓటర్ని, ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయిన తర్వాత ఆయన పైన పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు? సిటిజన్కి ఎందుకు రైట్ లేదు? నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు, ఓటరు ఉండొద్దు అంటున్నావు, సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు, కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు. ఇదేమన్నా గూడు పుట్టానా? ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది? ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు? స్పీకర్ గారు అంటే మాకు గౌరవం, బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్. ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ లేఖ ఎందుకు అడుగుతారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు అడ్వకేట్లు, మొత్తం నేకెడ్గా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు. స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నములుతున్నారు, మా సమాధానం చెప్పలేకపోతున్నారు. పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు చింపేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని ఈ కుట్ర, ఈ కుతంత్రం, వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది, పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది, నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిండ్రు. ఇదేమన్నా నిజాం జమానా? ఇదేమన్నా నియంత జమానా? ఇదేమన్నా ఏమన్నా మనము ఇరాన్లో, ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా? ఏమన్నా మనం డెమోక్రసీ, ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అసెంబ్లీ. అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్క్యులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా, దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 19(1)A. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా.